ఛాంపియన్స్ ట్రోఫీలో తలపడనున్నాయి భారత్ అలాగే కివీస్. రెండో సెమీస్లో కివీస్ చేతిలో సౌత్ ఆఫ్రికా ఓడిపోయింది. 363 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక చతికిలబడ్డారు సఫారీలు. ఏ దశలో కూడా పోటీ ఇవ్వలేకపోయింది సౌత్ ఆఫ్రికా. సఫారీలపై 50 పరుగుల తేడాతో న్యూజిలాండ్ గెలుపొందింది. ఛాంపియన్స్ ట్రోఫీ రెండో సెమీఫైనల్లో న్యూజిలాండ్ గర్జించింది. ముందు బ్యాటింగ్లో తర్వాత బౌలింగ్లో దక్షిణాఫ్రికా జట్టును కుదేలు చేసింది. రెండు మాజీ ఛాంపియన్ జట్ల మధ్య బుధవారం జరిగిన సెమీఫైనల్లో 2000 టోర్నీ విజేత కివీస్ 50 పరుగుల తేడాతో 1998 ఛాంపియన్ దక్షిణాఫ్రికాపై జైభేరి మోగించింది. టాస్ నెగ్గి ముందుగా బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 362 పరుగుల భారీ స్కోరు చేసింది. కివీస్ ప్లేయర్లు రతిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్ సెంచరీలతో కదం తొక్కారు. ఫిలిప్స్ 49 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. మిచెల్ 37 బంతుల్లో 49 రన్స్తో చెలరేగాడు. న్యూజిలాండ్ నిర్దేశించిన కష్టసాధ్యమైన లక్ష్య ఛేదనకు దిగిన దక్షిణాఫ్రికా జట్టు 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 312 పరుగులు చేసి ఓడింది. మిల్లర్ 67 బంతుల్లో వీరోచిత సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఓపెనర్ కెప్టెన్ బవోమా 56, డసస్ 69 పరుగులతో రాణించారు. దుబాయ్లో ఈ నెల 9న ఆదివారం జరిగే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్తో న్యూజిలాండ్ ఆడుతుంది. టీమిండియాతో అమీతుమీ తేల్చుకోనుంది కివీస్. ఇటీవల ఐసీసీ టోర్నీల్లో ఆఖరి మెట్టులో బోల్తా కొట్టిన న్యూజిలాండ్ ఆదివారం భారత్తో తన దృష్టాన్ని పరీక్షించుకోనుంది.